కొంతమంది పాపము చేతిలో ఉన్నారు, కొంతమంది తాగుడు చేతిలో ఉన్నారు, కొంతమంది ప్రేమైన దేవుని బిడ్డలారా రకరకాలైన లోక సంబంధమైన వారి చేతుల్లో చిక్కుకొని పోయారు. నువ్వు దేనిలో చిక్కుకొని పోయావు, ఎవరి చేతిలో ఉన్నావో ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడి ప్రకటకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆ చేతుల నుంచి బయటికి రావడానికి ఇది అనుకూలమైన సమయము. అపవాది బంధించి వాడి చేతుల్లో నేను చిక్కించుకున్నాడా? వాడి చేతిలో చిక్కుబడి బయటికి రాలేకపోతున్నావా? ప్రభుని అడుగు, సహాయం చేయి ప్రభు, సహాయం చేయి ప్రభు. నేను అపవాది చేతిలో చిక్కిపోయాను, పాపం చేతిలో చిక్కిపోయాను, అపవాది నన్ను ఇక బయటికి రానివ్వట్లేదు, నేను బయటపడదాం అనుకుంటున్నా వల్ల కావట్లేదు. కనికరించండి, సహాయం చేయండి, నీ చేతి నీడలోకి నన్ను తీసుకెళ్ళి అని నువ్వు ఏడవగలిగిన దేవుడు నీ కొరకు రెండు చేతులు చాచి సిలువలో ఆయన అన్నాడు, లోబడిన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను.